ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాం. మేమందరం విఆర్ఏలో ఉండి మేము 15-20 సంవత్సరాల నుంచి మా తాతలు మా తండ్రులు కూడా 30-40 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగం మీద బ్రతుకుతూ ఈ ఉద్యోగం చేస్తూ మాకు పార్ట్ టైం అని చెప్పేసి కనీస వేతనం ఇప్పుడు కూడా లేకుండా కేవలం మా తాతల నుంచి 300 రూపాయల నుంచి 500, తర్వాత 700, తర్వాత 950, తర్వాత 1500, తర్వాత 2000, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6000, ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంకొక 4000 కలిపి 10,000 రూపాయలు శాలరీ ఇచ్చారండి. ఇది ఇచ్చి ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామని చెప్పి ఏమి చేయలేరు. మాకు పార్ట్ టైం అని చెప్తున్నారు కానీ 24 గంటలు మమ్మల్ని కలెక్టర్ ఆఫీసులోని, ఆర్డీఓ ఆఫీసులోని, ఎంఆర్ఓ ఆఫీసులోని నైట్ వాచ్మెన్లు లేకపోతే మేమే చేయాలి, అటెండర్ లేకపోతే మేమే చేయాలి, ఎవరు లేకపోతే మేమే చేయాలని పని. కానీ ఇప్పుడు సగటు రోజు కూలీ తెచ్చుకునే వాళ్ళు ప్రతిరోజు 700 రూపాయలు కూలీ తీసుకుంటున్నారు. ఆ రకంగా నెలకి 21,000 అవుతుందండి వాళ్ళకి. అలాగే ఎన్ఆర్జీఎస్ వరకు వాళ్ళు 2 గంటలు 3 గంటలు పనిచేసి వచ్చేస్తారు, వాళ్ళకి 300 రూపాయలు కూలీ. అంటే 2-3 గంటలకే ప్రతి నెల 9,000 తీసుకుంటున్నారు వాళ్ళు. మేము 24 గంటలు తహసీల్దార్ ఆఫీసులోను, సబ్ కలెక్టర్ ఆఫీసులోను, కలెక్టర్ ఆఫీసులోను పనిచేస్తూ, గ్రామంలో పనిచేస్తూ, నైట్ డ్యూటీలు చేస్తూ, ఇసుక ర్యాంపు డ్యూటీలు చేస్తూ, ఇతర డ్యూటీలు చేస్తూ, పన్ను వసూలు చేస్తూ ఏ ప్రభుత్వానికైనా ఇంత విధిగా నిబద్ధతతో పనిచేస్తున్న మా విఆర్ఏలకి ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. మాకు కనీస వేతనం 21,000 రూపాయలు జీతమైనా ఇవ్వాలి, లేదంటే పే స్కేల్ని అమలు చేయాలి తెలంగాణ మాదిరిగా. అలాగే తల్లి, తండ్రి, తాత, ముసలి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటే వాళ్ళ తరపున చేస్తున్న నామినీగా పనిచేస్తున్న విఆర్ఏల్ని కంటిన్యూగా రెగ్యులర్ విఆర్ఏలుగా గుర్తించాలి. తర్వాత మాకు 70% ఓఎస్ ఉద్యోగాలు ప్రమోషన్లు ఇప్పించాలండి. ఈ విధంగా మేము 7 నుంచి 9 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం. ప్రభుత్వం మాకు మాట ఇవ్వడం ప్రామిస్ చేయడమే తప్ప దాన్ని ఇప్పుడు వచ్చి నెరవేర్చలేదు. అయితే ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాట ఇచ్చిందండి, మాకు న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని. ఎన్నికల తర్వాత కూడా మాట ఇచ్చింది, మాకు ఈ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామని. ఇప్పుడు వచ్చి సహకారం కాలేదు. మేము శాంతియుతంగానే ర్యాలీ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం తప్ప ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు. శాంతియుతంగానే మేము ర్యాలీ చేసుకుంటూ శాంతియుతంగానే యూనియన్గా ఉండి మా యూనియన్ అందరూ ఇక్కడ పిలిచినందుకు మేము వచ్చి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప డిమాండ్ చేయట్లేదు. మీరు ఇచ్చిన మాటను మీరు నెరవేర్చుకోవాలని ముఖ్య నాయకులకి ఈ ధర్నా ఈరోజే చేసామండి. ఎప్పుడు యూనియన్ ఫామ్ అయ్యి 7-8 సంవత్సరాలు చేస్తున్నాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజే ధర్నా చేసాం. మరి ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని మేము తెలిసిన మా ముఖ్యమైన డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్, కనీస వేతనం 21,000 జీతం కానీ, లేదంటే పే స్కేల్ కానీ అమలు చేయాలి. రెండోది నామినీలని రెగ్యులర్గా ఉద్యోగులుగా చేయాలి. మూడోది ప్రమోషన్లో రెవెన్యూ శాఖలో ఉన్నాయని కూడా మొదటగా విఆర్ఏలకి ఇప్పుడు ప్రత్యేకంగా 70%తో మాకు ప్రమోషన్లు ఇప్పించాలని మేము డిమాండ్లు పెడుతున్నామండి. డిమాండ్లు త్వరలోనే ఈ ప్రభుత్వం మాకు తీరుస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. కోటనందర మండలం నుంచి మేము ఎన్నాళ్ళ బట్టి నుంచి ఇలా ధర్నాలు చేస్తున్నాం, కానీ మాకు పరిష్కారం జరుగుతలేదండి. అందు గురించి మరి ఇంతకుముందు కూడా మాకు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒకటి పెంచారు, ఇప్పుడు కూడా మాకు ఈ గవర్నమెంట్ పెంచదని మేము ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం అండి. ఇది మాత్రం మా అందు గురించి వచ్చామండి. మనకి థ్యాంక్ యూ. డిమాండ్లు అంటే అదే మరి జీతాలు పంచాలని, తర్వాత నామినీలకేమో పోస్టులు వేయాలని, తర్వాత ఉద్యోగాలు కొంత నామినీలు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు వేయాలనండి, కొంత పేరుకీలు ఇవ్వాలని, మాకు ఇలా 21 జీతం చేయాలని మేము కోరుకుంటున్నామండి. పే స్కేల్ అమలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది పే స్కేల్. మరి అటుపోతే నామినీ మాకు వయసు పైబడిపోయింది, చేయలేకుండా మాకు పిల్లలు చేస్తాండ్రు, నామినీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 30% నుంచి 70% మాకు రిజర్వేషన్ కల్పించాలి. మరి అర్హులైన వారికి వాచ్మెను, అటెండరు, జీప్ డ్రైవరు, టైపిస్టు అన్ని దేంట్లో అర్హత కలిగిన పోస్టులన్నీ మా విఆర్ఏకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మరి అటుపోతే మేము ఎదురు చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు వచ్చిండు, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిండు, లోకేష్ బాబు హామీ ఇచ్చిండు. వాళ్ళు ఈ హామీలను నెరవేర్చి ఈ అనాథలైన విఆర్ఏలను ఆదుకుంటారని మేము మరీ కోరుకుంటున్నాం. ఇంతకుమించి మాకేం లేదు.
మా గొంతెమ్మ కోరికనే మేము. పవన్ కళ్యాణ్ చెప్పిండు, ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు నేను న్యాయం చేస్తానని. మరి పాదయాత్రలో ఈయన కూడా లోకేష్ బాబు మాకు చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీ బాధలు నాకు తెలుసు, మీరు చాలా పేదవాళ్ళు అంటుండరే కానీ మా పేదరికాన్ని రూపుమాపే నాటుకుడే రావడంలే. అయితే ఇంతవరకు పెరిగింది ఆయన చంద్రబాబు నాయుడు పెట్టిన జీతంతోనే మేము బతుకుతున్నాము. ఇప్పటికి దయవుంచి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహాయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. అది ఒక్కటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బీఆర్ఎస్గా కొన్ని తరాల నుంచి మగ్గిపోతున్నాం. గతంలో కూడా నౌకరు బండ్రోత్ అనేవాళ్ళు ఇప్పుడు వీఆర్ఎల్గా చేశారు. కానీ దానికి ప్రతిఫలం మాకు వీఆర్ఎస్గా ఏం పెంచడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి మాకేమి డబ్బులు పెంచలేదు. ఒక ఆడమని స్కూల్కి పోతున్నా కూడా 350 రూపాయలు 400 ఇస్తారు. అంటే మాకు 10,500 జీతం అంటే రోజు చొప్పున 300-320 రూపాయలు లెక్క సరిమేస్తున్నారు. మా పిల్లలకు స్కూల్కి చెప్పుకోవాలా, మేము సంసారం గడుపుకోవాలా, పెట్రోల్ పోసుకోవాలా, జాబ్ చేయాలి, సచివాలయం పోవాలా, సర్వేలు పిలుస్తారు. మొత్తం ఒక 16 పల్లెలకు 3 నౌకర్లు అయితే 3 వీఆర్ఎల్ అయితే ఎంత పని అంటే దాదాపు మార్నింగ్ 6-7 పోతే నైట్ 6-7 అవుతుంది. ఒకసారి చాలా టైం కూడా అవుతుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాకు నైట్ డ్యూటీలు కూడా వేయడం జరిగింది. వాచ్మెన్ కూడా నైట్ డ్యూటీ వేయడం జరిగింది. తర్వాత పనులు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఈ మధ్య పనులు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. దయవుంచి ప్రభుత్వం మా వీఆర్ఎల్ బాధలు మా గోడు విని మాకేమైనా కొంచెం అమౌంట్ పెంచితే మేము కొంచెం మా పిల్లల్ని చదివించి మేము బ్రతికేదానికి ఆస్కారం ఉంటుందని మిమ్మల్ని వేడుకుంటున్నాము. గతంలో మా ఇంతకుముందు అక్కడ కూడా తెలంగాణలో కూడా వీఆర్ఎల్ ఉండేవాళ్ళు. అక్కడ నామినీలు ఇచ్చి వీఆర్ఎల్ కూడా చేశారు. మాకు కూడా ఇప్పుడు చాలామంది ప్రమోషన్లు ఉన్నారు. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా తండ్రి తరపు నుంచి తాత తరపు నుంచి అవును నామినల్ అంటే నేను 4-5 ఇయర్సే జాబ్ చేస్తున్నా. నాకు అంత తెలియని విషయాలు చెప్పకూడదు. అంటే నేను చెప్పడం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోతా అంటే ఇప్పుడు సర్వీస్లో ఉండగా మామూలుగా అయితే 60 సంవత్సరాల సర్వీసు, 60 సంవత్సరాల తర్వాత ఇవ్వకూడదని రూల్ ఉంది గవర్నమెంట్. ఆ లోపల చనిపోయిన వాళ్ళు కూడా చాలామందికి జాబులు ఇవ్వడం లేదు. కావాలని ఇప్పుడు ఇబ్బంది వీఆర్ఎల్కి ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే దీని మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. గతంలో వాళ్ళు వీఆర్ఎల్కి ఉద్యోగం చేసి వాళ్ళను ఎంత చదివించింటారు? ఈ 10,000 అప్పుడైతే గతంలో 7,000 ఇచ్చేవాళ్ళు జీతము. వాళ్ళు ఎంత చదువు చదివించింటారు? పెద్ద చదువు ఏం చదివించారు. కాబట్టి దీని మీదే ఒక 3 కొడుకులు అంటే ఒకరు దీని మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కుటుంబంలో చనిపోతే వాళ్ళకు తగ్గాల్సినవి గవర్నమెంట్ తరఫున ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇవ్వాలి సార్. వీఆర్ఎల్కి న్యాయం చేయాలా, వీఆర్ఎల్కి న్యాయం చేయాలి సార్. మేము డిమాండ్స్ ఏమంటే ఫస్ట్ ప్రమోషన్స్ 70% ఇవ్వాలని, నామినీలుగా తండ్రుల స్థానంలో తల్లుల స్థానంలో పనిచేసే వాళ్ళకి నామినీలుగా 1 టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగం ఇవ్వాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, అదే జీతం పెంచాలని మా డిమాండ్స్ కోరుకుంటున్నాం. నేను వీఆర్గా 20 సంవత్సరాలకు పనిచేస్తున్నాను. అప్పటి నుంచి 2,000 నుంచి 3,000 నుంచి ఇట్లా పెరుగుతా వస్తే 10,500కి వచ్చింది. ఇప్పుడు వీఆర్ వాళ్ళతో ప్రతి ఒక్క పని చేపిస్తాండే. విలేజ్ల్లో ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా వారికి సమాచారం తెలియజేసి ఏ రైతు, ఏ భూమి, ఏ ఊరిది, ఏ ఊరు పట్టా అవన్నీ చెప్పేది రైతేనంటే చనిపోయిన వాళ్ళని గుర్తించి చెప్పేది. ప్రమాదశాత్తు ఏదైనా ఒక సైక్లోన్లో విపత్తులు జరిగినప్పుడు కూడా వీఆర్ఏ గ్రామంలో ఉండే సమాచారాన్ని అధికారులకి, పై అధికారులకు తెలియజేసాము. మేమే చేసేది. అవును, మేమే తెలియజేస్తాం. చనిపోయినా ఏ గొడ్డు చనిపోయినా ఏం జరిపినా గ్రామంలో మేమే తెలియజేయాలి.